అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రివర్గం, కొత్త క్యాబినెట్ వచ్చి బాధ్యతలు చేపట్టి కరెక్ట్గా 6 నెలలు అవుతుంది సుమారుగా కదా. ఇంకొక 4-5 రోజులు అయితే 6 నెలలు పూర్తయినట్టు. సో మంత్రులుగా పరిపాలనలో ప్రక్షాళన తీసుకొద్దామని, రాజకీయంలో జవాబుదారీ పారదర్శకత తీసుకొద్దామని, కొత్త వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అప్పచెప్తే బాగుంటుందని లోకేష్ గారి టీం, లోకేష్ గారితో ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ట్రావెల్ చేసే టీం ఉండాలని మంత్రివర్గ కూర్పులో చంద్రబాబు నాయుడు గారు సీనియర్లకి జూనియర్లకి సమప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన చాలామందికి అవకాశం ఇచ్చారు. అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కొండపల్లి శ్రీనివాస్ గారు, తర్వాత వాసంశెట్టి సుభాష్ గారు, తర్వాత మండిపల్లి రాంప్రసాద్ గారు, టీజీ భరత్ గారు, ఇట్లా కొత్త వాళ్ళకి ఇచ్చారు. సో వీళ్ళల్లో ఎవరు ఎంత మేరకు నిరూపించుకుంటున్నారు, అసలు వీళ్ళ మంత్రుల పనితీరు ఎలా ఉంది అనేది చంద్రబాబు గారు చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకుంటూనే ఉన్నారు. ఈ మంత్రుల నియోజకవర్గాలతో సహా ఈ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో వీళ్ళు ఏమైనా పక్క నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారా, కాలు పెడుతున్నారా, తలదూరుస్తున్నారా, ఏమైనా కరప్షన్ ఉందా, అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఇవన్నీ ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. దీనిలో ఒక మంత్రి గారు పదే పదే దొరికిపోతున్నారు, పదే పదే టార్గెట్ అవుతున్నారు, కార్నర్ అవుతున్నారు, తప్పుకు దొరికిపోతున్నారు. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే, ఆయన యాక్చువల్లీ ఆ నియోజకవర్గం కాదు, పక్క నియోజకవర్గానికి చెందిన ఆయన అక్కడికి వెళ్ళి పోటీ చేశాడు, గెలిచాడు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఒక మంత్రి గారు, అందరికీ తెలుసు ఎవరనేది. సో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే తన వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి ఇసుక రీచిప్పించుకున్నారు. తర్వాత కొన్ని కాంట్రాక్ట్ లేవు, టెండర్లు, చిన్న బిజినెస్లు టెండర్లు అవన్నీ ఇప్పించుకున్నారు, తన వాళ్ళకి మేలు చేశారు. మరోవైపు ఆక్వా వాళ్ళ దగ్గర నుంచి ఫార్మాలిటీస్, కమిషన్లు తీసుకున్నారు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. లాస్ట్ మంత్ ఏమో సభ్యత్వాల మీద బాగా నియోజకవర్గం వెనుకడుగు వేసిందని చంద్రబాబు గారి చేత ఒక చిన్నపాటి క్లాస్ అయింది. అక్కడితో ఆయన లేదు, ఇదంతా నాకే ప్రమోషను, నాకే ఉపయోగపడింది ఈ కాంట్రవర్సీ అంతా అని ఆయన కవర్ చేసుకున్నారు. సో ఇప్పుడు తాజాగా మరొక వివాదం ఆయన చుట్టూ, ఆయన కేంద్రంగా తెర మీదకి వచ్చింది. అదేంటంటే ఈ కాకినాడ పోర్ట్ ఉంది కదా, కాకినాడ పోర్టులో రైస్, ఈ పీడిఎస్ రైస్ అక్రమ తరలింపులో అసలు ఏ మిల్లు నుంచి అక్కడికి వెళ్తున్నాయి, ఎవరు అక్కడికి తరలిస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో ఆయన డెప్త్గా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకంటే ఆయనకు సంబంధించిన వాళ్ళవి కూడా ఆ రైస్ ఉన్నాయి అనేది ఒక ఆరోపణ. సో ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలిసి, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలిసి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి చెప్పడంతో చంద్రబాబు గారు ఈ మంత్రి గారిని సెపరేట్గా ఒక 20 నిమిషాలు పక్కన కూర్చోబెట్టి క్లాస్ స్పీకరు, ఆల్రెడీ గత నెలలోనే క్లాస్ స్పీకరు, ఇప్పుడు మళ్ళీ ఇంకో పెద్ద క్లాస్ స్పీకరు అనేది ఒక సమాచారం. ఈ వ్యవహారంతో పాటు అక్కడ ఆక్వా అండ్ రొయ్యలకు సంబంధించిన ఫ్యాక్టరీల నుంచి కమిషన్లు తీసుకుంటున్నారని, మామూలు ఎక్కువగా ఉన్నాయని, అవినీతి వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయని, సొంత వాళ్ళకు ఎక్కువగా పెత్తనం ఇస్తున్నారని, కుటుంబ సభ్యులకు నియోజకవర్గంలో ఎక్కువగా పెత్తనం ఇస్తున్నారని, ఇలా ఆరోపణలు, తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. మంత్రుల పెర్ఫార్మెన్స్లో ఆయన అందరికంటే వెనుకబడ్డారు. పనితీరు అంతగా బాగలేదు. పోనీ పెర్ఫార్మెన్స్లో ఎలా ఉన్నా పనితీరు బాగుంటే పర్వాలా, పనితీరు బాగలేదు. పోనీ దీన్నైనా అడ్జస్ట్ అవుదాము అంటే కాంట్రవర్సీస్ వస్తున్నాయి, ప్లస్ కరప్షన్, ఇవన్నీ ఉన్నాయి. కరప్షన్ ఉంది, కాంట్రవర్సీస్ ఉన్నాయి. అంత సమర్థుడు క్యాపబిలిటీ లేదు, అంత కెపాసిటీ లేదు. మాట తీరు కూడా ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ అవుతుంది. మొన్న కూడా ఏదో కమ్యూనిటీకి సంబంధించిన మీటింగ్లో కాంట్రవర్సీ అయింది. సో ఈయన వలన అనవసరమైన తలనొప్పులు వస్తున్నాయి ప్రభుత్వానికి, అనవసరమైన వస్తున్నాయని. సో మంత్రివర్గ ప్రక్షాళన జరిగితే ఫస్ట్ పక్కన పెట్టేది ఈ మంత్రి గారిని అని పార్టీలో అంతర్గతంగా ఒక టాక్ ఉందన్నమాట. పార్టీ మంత్రుల పెర్ఫార్మెన్స్ షీట్లో కూడా ఈయన వెనుకబడ్డాడు. కాంట్రవర్సీసు, కరప్షన్ విపరీతంగా ఉంది. అనవసరంగా ఇతనికి మంత్రి పదవి ఇచ్చాము, ఇతని కమ్యూనిటీలో ఇతనే కాస్త యంగెస్ట్ లీడర్, మంచి భవిష్యత్తు ఉన్న లీడరు. సో ఇతను ఉపయోగపడతాడు పార్టీకి, సో ప్రభుత్వానికి కూడా ఉపయోగపడతాడు, మంచి ఫైర్ బ్రాండ్ లీడరు, మాస్ ఇమేజ్ ఉంది అని చెప్పి తీసుకొస్తే అతన్ని రాజకీయంగా ఎంకరేజ్ చేయాలని చంద్రబాబు గారు చూస్తే, అతను నియోజకవర్గంలో చాలా దారుణంగా ఉందన్నమాట పరిస్థితి. నియోజకవర్గంలో కూడా ఫీడ్బ్యాక్ నెగిటివ్గా ఉంది. అతనికి ఈవెన్ టీడీపీలోనే చాలామంది శత్రువులు తయారయ్యారు, జనసేన పార్టీలో కూడా శత్రువులు తయారయ్యారు. అతని ఏకఛత్రాధిపత్యం కారణంగా, ఏకపక్ష ధోరణి కారణంగా. సో ఆ నియోజకవర్గంలో రాజకీయం చెడిపోయింది, తన మంత్రిత్వ శాఖలో రాజకీయం చెడిపోయింది. తన మంత్రిత్వ శాఖలో అంత సమర్థత, కెపాసిటీ లేదు. పైగా ఇప్పుడు కాంట్రవర్సీలు అన్నీ పెరుగుతున్నాయి. అందుకని చంద్రబాబు గారు ఇతని మీద అయితే ప్రత్యేకంగా నిఘా పెట్టి ఎప్పటికప్పుడు క్లాసులు బిగుతున్నారనమాట. థ్యాంక్ యూ.